నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన వాళ్ళకి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అలాగే మీలో ఎవరికైనా సరే టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లామాఫెరా హీలింగ్ కానివ్వండి, చక్ర హీలింగ్ కానివ్వండి, స్విచ్ వర్డ్స్ థెరపీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పిరిచువల్ మొడాలిటీ కోర్సెస్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు క్లాసెస్కి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకొని క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే మీ పర్సనల్ రీడింగ్కి సంబంధించి పర్సనల్గా మీ గురించి ఏదైనా తెలుసుకోవాలనుకున్నా కూడా అపాయింట్మెంట్ తీసుకొని ఈ నెంబర్స్ మీద కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు. అలాగే మీ అందరికీ తెలిసిందే, స్టేరీ యానిమల్స్ని ఆదరించండి. ఫిజికల్ అబ్యూస్కి గురవుతుంటే కనుక దయచేసి వాటికి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రెడిక్షన్స్ వచ్చేసి మనకి ఆగస్టు 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు వర్తిస్తాయి. మీనరాశికి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మీనరాశికి సంబంధించి ఎవరికైతే ఫినాన్షియల్ ఇన్బ్యాలెన్సెస్ ఉన్నాయో, అంటే మేబీ ఇప్పుడు ఈ వీక్లో కొంచెం ఖర్చులు అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది. మీరు ఒక విషయానికి దాచుకున్న డబ్బులు ఇంకొక విషయం మీద ఖర్చు అయిపోయే అవకాశం కనిపిస్తుంది. ఏదైతే ఇంపార్టెంట్ పేమెంట్స్ చేయాలో, కమిటెడ్ పేమెంట్స్ లైక్ ఏంటంటే రెంట్స్ కానివ్వండి, ఈఎంఐస్ కానివ్వండి, క్రెడిట్ కార్డ్ బిల్స్ కానివ్వండి, ఎవరికైనా అడ్జస్ట్మెంట్ రూపంలో తీసుకున్న డబ్బులు కానివ్వండి, ఏదైనా సరే ఇన్ టైంలో పే చేయలేక కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మనీ భయంతోనే, అంటే తీసుకున్న అప్పులో లేకపోతే కట్టలేని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనీ ట్రాన్సాక్షన్స్ వల్ల, మనీ ఇంబ్యాలెన్స్ వల్ల మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడి నుంచి వేరే ఏరియాకి మీరు షిఫ్ట్ అయిపోతారు, వేరే ఇంటికి మారిపోతారు. అంటే మేబీ ఇల్లు కలిసి రావట్లేదనో, లేకపోతే తెలిసిన వాళ్ళు ఎక్కువ ఇక్కడికి వచ్చి వేధిస్తున్నారు, అప్పలోళ్ళు కావచ్చు, లేకపోతే ఎవరైనా సరే ఈ హింస అనేది పెరిగిపోతుంది, మనం ఇక్కడ ఉండడం సేఫ్ కాదని చెప్పేసి మీరున్న ప్లేస్ నుంచి వేరే ఏరియాకో, వేరే ఇంటికో, వేరే స్టేట్కో, వేరే ఎక్కడికైనా సరే మీరు ఎప్పటి నుంచో ఉంటున్న ఇంటి నుంచి వేరే దగ్గరికి షిఫ్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మేబీ కొంతమంది మీరు సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు, ఆన్సర్ అవ్వట్లేదు అనుకుని కక్షపూరితంగా కూడా మీ మీద కొంచెం కక్ష సాధించాలని చెప్పేసి కొన్ని పనులు చేస్తూ ఉంటారు. అవి కొంచెం మీకు భయం కలిగించే విషయంగా కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి సందర్భాలు ఎదురైతే టైం అడగడము, టైం తీసుకోవడము, వాళ్ళని అవాయిడ్ చేయకుండా వాళ్ళకి సమాధానం చెప్పడము అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ విషయాల మీద ఫోకస్ పెట్టండి. అలాగే ఎవరైనా ట్రావెల్ చేసేటప్పుడు ఇంపార్టెంట్ వస్తువులు మీతో తీసుకెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ట్రావెల్లో కూడా వస్తువుల్ని సేఫ్గా చూసుకోవడంతో పాటుగా మిమ్మల్ని మీరు కాపాడుకోవడం, మీతో తీసుకెళ్ళిన వాళ్ళని కూడా వాళ్ళని సేఫ్గా ఉంచడం, వాళ్ళని సేఫ్గా చూడాలి అనుకోవడం కూడా దయచేసి మర్చిపోకండి. ఎక్కడికైనా ట్రిప్స్కో, టూర్స్కో, లేదా ఎక్కడికైనా దూరం ప్రదేశాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్తలు మాత్రం తీసుకోండి. సింగిల్గా ఉండే వాళ్ళకి ఈ వీక్లో లవ్ ప్రపోజల్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే పెళ్ళిళ్ళకి సంబంధించి, ఎంగేజ్మెంట్కి సంబంధించి చాలా అనుకూలమైన వీక్ అని చెప్పచ్చు. ఎవరైనా పెళ్లి సంబంధాల గురించి కానివ్వండి, కుదుర్చుకోవడంలో విషయాలు కానివ్వండి, లేదా లవ్కి సంబంధించిన విషయాలు ఇంట్లో చెప్పి ఒప్పించుకోవాలనుకునే వాళ్ళకి ఈ వీక్ చాలా అనుకూలంగా ఉండబోతుంది. బట్ ఆకస్మికంగా రిలేషన్షిప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎప్పటి నుంచో మీరు దాస్తున్న విషయాలు తెలియడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఉంటే ట్రాన్స్పరెంట్గా ఒకరితో ఒకరు డిస్కస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ రాశికి సంబంధించిన వాళ్ళు, మీనరాశి వాళ్ళు రహస్య విద్యలు, మంత్ర విద్యలు, తంత్ర విద్యలు, లేదా ఏదైనా సరే ఒక సృష్టికి ఒక రహస్యం ఉంది, దానికి సంబంధించిన కోర్సులు కానివ్వండి, విషయాలు కానివ్వండి తెలుసుకోవాలని చాలా ఎంతూజియాస్టిక్గా కొన్ని ట్రావెల్స్ చేస్తారు. కొన్ని తంత్రవేత్తల్ని, మంత్రవేత్తల్ని కూడా కలుస్తారు. దానికి సంబంధించిన బుక్స్ కానివ్వండి, వీడియో రెఫరెన్సెస్ కానివ్వండి చూస్తూ ఉంటారు. ఆ సాధన, ప్రాక్టీస్ అంతా కూడా నేర్చుకోవడం కానివ్వండి, నేర్చుకోవాలనుకోవడం కానివ్వండి చేస్తూ ఉంటారనమాట ఈ వీక్లో. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు. బట్ మీ ఇన్వాల్వ్మెంట్ ఆ బిజినెస్లో ఉండేలాగా మాత్రం ప్లాన్ చేసుకోండి. అలాగే ఆన్సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, ఎవరికైనా వెళ్ళి ఫారెన్లో చదువుకోవాలి, స్టడీస్ చేయాలి అనుకునే వాళ్ళకి, ఎంఎస్ చేయాలి, లేకపోతే ఏదైనా ఏ కోర్స్ చేయాలనుకున్నా సరే వీసాలకి సంబంధించిన శుభవార్తలు కానివ్వండి, ఆన్సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, లేదా వరల్డ్ టూర్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి, ఎక్కడైనా సరే ఫారెన్ షిఫ్ట్ అవ్వాలి ఉద్యోగపరంగా, లేకపోతే వ్యాపార పరంగా, ప్రొఫెషనల్గా షిఫ్ట్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కానివ్వండి, ప్రమోషన్, శాలరీ ఇంక్రిమెంట్స్, జాబ్ చేంజ్, కెరియర్ చేంజ్, ఇలా అన్ని విషయాల్లో కూడా ఈ వీక్ చాలా ఎక్సలెంట్గా ఉండబోతుంది. కానీ
మనీ ఒక రాశిలో కొన్ని లక్షల మంది ఉంటారు. అందరికీ డబ్బు సమస్యలు ఉంటాయనే కాదు, లేవని కాదు. కొంతమందికి ఉంటే, కొంతమందికి ఉండవు. బట్ డబ్బు సమస్యలతో బాధపడే వాళ్ళు, మీరెవరికైనా మీరు తీసుకున్న డబ్బులకి సమాధానం చెప్పాలి అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా హ్యాండిల్ చేయండి సిట్యుయేషన్‌ని మంచి వేలో. సిట్యుయేషన్ నుంచి ఎస్కేప్ అవ్వకుండా ఆహ్, సి మీ వైపుకి తిప్పుకొని కొంచెం టైం అడగడము, లేకపోతే దాన్ని ఏంటి సొల్యూషన్ అనేది వాళ్ళతో కూర్చొని ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్.